నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. వివోఏలకు ఆండ్రాయిడ్ 5G మొబైల్ ఫోన్లను చేసిన రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కలెక్టర్ దినేష్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వివోఏలకు పనిని సులభతరం చేసేందుకు ఈ మొబైల్ ఫోన్లో అందించడం జరుగుతోందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ ఈ యాప్ల ద్వారా జరిగే లావాదేవీలు పారదర్శకత ఉంటుందని, ఎటువంటి అవకతవకలకు తావుండదని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శుభం నోక్వాలా, ఎస్టీ కమిషన్ మెంబర్ గొర్ల సునీత, వెలుగు పీడి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, మీరు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వండి, మేము రోడ్ వేసేస్తాము, ఇది వేసేస్తాము, అదే వేసేస్తామని ఎమ్మెల్యే మీరు అడుగుతారు. కానీ స్మార్ట్ గా ఆలోచించండి, స్మార్ట్ గా చేయండి అని అంటారు. మనం అనుకుంటాము డబ్బులు ఉంటేనే రోడ్ వేయాలి అని. కానీ ఆయన అంటారు స్మార్ట్ గా థింక్ చేయండి. మన గ్రామంలో డాక్టర్ బుక్స్ ఉన్నాయి కదా, వాళ్ళు దాచుకునే అమౌంట్ ఉంటారు కదా, ఎంతో కొంత వాళ్ళు వేసుకొని ఆ గ్రామంలో ఒక లైట్, ఒక బోరు, చిన్న చిన్న పనులు వాళ్ళు చేసుకోవచ్చు. స్మార్ట్ థింకింగ్ అని ఆయన తిరిగి మాకు చెప్పేటువంటి పరిస్థితులు. ఆయన చూస్తే 76 సంవత్సరాలు, ఆయన ఆలోచన చూస్తే 25-27 వాళ్ళు ఆలోచించేటువంటి థింకింగ్ ఆయనది. ఇంకా నేను లండన్లోనే చెప్తారు ఆయన, అంటే ఇంకా నేను నేర్చుకుంటున్నాను, ఈ వయసులో కూడా నేను నేర్చుకుంటున్నాను, మీరు కూడా నేర్చుకోండి. చిన్నపిల్లలు కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, మీరు అందరూ నాలా ఆలోచించడం నేర్చుకోండి అని చెప్పి, డబ్బు తక్కువ ఏ విధంగా సింపుల్ గా మనం చేయగలనేటువంటి ఆలోచనలు చేయాలనేసి మమ్మల్ని ఎప్పుడు ప్రతిసారి మోటివేట్ చేస్తూ ఉంటారు. అటు విధంగా ఈరోజు చాలా మంది గ్రామంలో వెళ్తే అమ్మ నేను తీసుకునే ₹1,00,000 కానీ వడ్డీతో పాటు 2,00,000-2,50,000 అయిపోయింది. ఎలా అయిపోయిందమ్మా మరి ఆ డబ్బుని తీసుకున్నా ఎక్కువ హ్యాంగ్ చేయడం, హ్యాంగ్ అవ్వడం, లేకపోతే ఇతర సమస్యలు, నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం, ఇలాంటివి ఏమీ ఉండవు. చాలా మంచి ఫోన్స్ ₹18,500 ఖర్చు చేసి ఒక ఫోను విలువ ₹18,500 ప్రభుత్వం వారు మనకి వెచ్చించడం జరిగింది. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మీకు తెలుసు. గతంలో ఎలా ఉండేది, రికార్డు పట్టుకొని వివోఏలు మొత్తం ఇంటింటికి తిరగడం, మీటింగ్లు పెట్టడం, ఆ రోజంతా దాన్ని కేటాయించడమే సరిపోయేది. ఎలాగా గ్రూప్ పేరు రాసుకోవడం, ప్రతి సభ్యుల పేరు రాసుకోవడం, అటెండ్ అయ్యారా లేదా, వాళ్ళకి ఎంత బాకీ ఉంది, ఎంత లోన్ ఇవ్వచ్చు, ఇంకెంత పెండింగ్ ఉంది, ఇదంతా రాసుకోవడానికి రోజంతా సమయం అంతా వేస్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ఫోన్ ఇవ్వడం వల్ల యాప్స్ అన్ని దాంట్లో ఉంటాయి. ప్రతి గ్రామం పేరు దాంట్లో ఉంటుంది, గ్రామంలో ఉన్న గ్రూప్ పేరు దాంట్లో ఉంటుంది, సభ్యుల పేరు దాంట్లో ఉంటుంది. జస్ట్ ఆవిడ వెళ్ళి ఆ యాప్ క్లిక్ చేసి, ఆ గ్రూప్ క్లిక్ చేస్తే అక్కడ పేరు వస్తుంది, ఆమె పక్కన ఎంత బాకీ ఉంది, ఎంత లోన్ ఉంది, మొత్తం డేటా కూడా ఈ ఫోన్లో వచ్చేటువంటి అవకాశం. దీని ద్వారా ఏమవుతుంది, సమయం ఆదా అవుతుంది, ఈ యొక్క శ్రమ కూడా తగ్గుతుంది. ఇది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఇంకా ఎంకరేజ్మెంట్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దాని ప్రకారంగా చూస్తే ఈ రోజు మొత్తం మనకి ఉన్నటువంటి రంపచోడవరం 12 మండలాల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు గ్రూపులుగా ఏర్పడి, ఎస్ఎన్జి గ్రూపులుగా ఏర్పడి అనేక లోన్లు తీసుకోవడం కానీ, చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి కానీ, ఆర్థికంగా సహాయపడడానికి మనకి ఎంతగానో దోహదపడుతూ ఉన్నాయి. మీకు తెలుసు, డ్వాక్రా మహిళలకి లోన్స్ వస్తున్నాయి, ఎస్సీ లోన్స్ అని, ఎస్టీ లోన్స్ అని, బీసీ లోన్స్ అని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా జీరో వడ్డీకి, అంటే తక్కువ శాతం, అంటే చాలా తక్కువ వడ్డీకి మన డ్వాక్రా ద్వారా లోన్ తీసుకుంటా ఉన్నాం. అనేక రకాలుగా వాళ్ళ కుటుంబాల అవసరాలకి, లేదా వ్యాపారాలకి, లేదా ఇతర పిల్లల చదువుల కోసం అని చాలా ఉపయోగపడతా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గతంలో ఎలా ఉండేదంటే ఫోన్స్ ఇచ్చారు, సార్ చెప్పినట్టుగా ఆ ఇయర్లో ఫోన్స్ ఇచ్చారు, కానీ అది సరిగా ఏమి పనిచేయలేదు. తద్వారా ఏమైందంటే మీ సొంత ఫోన్లోనే చేసుకుంటున్నారు. మన ఫోన్ ఏంటి, 3G 4G ఫోన్లు. దీనిలో డేటా సరిగ్గా ఉండదు, యాప్స్ సరిగ్గా సపోర్ట్ చేయదు. ఎందుకంటే మన ఫోన్లో వాడేటువంటి యాప్స్ వేరు ఉంటాయి, నెట్వర్క్ స్లో ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చే యాప్స్ వేరుగా ఉంటాయి. దాన్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల రకరకాల ఇబ్బందులు పడడం.